9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ ములక్కాయ కొబ్బరి పాల కూర వండుకుందాం. కావలసిన పదార్థాలు: 4 ములక్కాయలు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 ఉల్లిపాయలు, సగం కొబ్బరి చిప్ప, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి 3, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, 2 కరివేపాకు రెబ్బలు. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కాగింది, ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడి ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. పసుపు వేసుకుందామండి. ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇది కాస్త వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కారం కూడా వేసేసుకుందాం. ములక్కాయ ముక్కలు వేసేసుకుందామండి. ఒక కప్పు వాటర్ పోసుకుందామండి. ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది ఉడకటానికి. ఈ లోపల కొబ్బరి మిక్సీ చేసుకొని పాలు తీసుకుందాం. కొబ్బరి కొంచెం నీళ్ళు పోసి మిక్సీలో వేసి ఇట్లా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని జాలీలో వేసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే పాలు వరకు దిగి కొద్దిగా వాటర్ పోసానండి ముక్కల్లో. కొంచెం ఒక 1/2 కప్పు వరకు పోసాను. పైన మిగిలిపోయిన కొబ్బరి ఏం చేస్తారు? వాటిని చట్నీ చేసుకోవచ్చు. కొంచెం టమాటాలు వేసి చట్నీ చేసుకోవచ్చు. సగమే పిండాను కొబ్బరి నేను, అందువల్ల టేస్ట్ ఏమీ తగ్గదు. ఇప్పుడు తీసిన కొబ్బరి పాలు కూరలో వేసుకున్నామండి. కూర ఉడికిపోయింది. ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి 2 నిమిషాలు చూసి దించుకుందాం. 2 నిమిషాలు
2 నిమిషాలు చాలు, ఉడికిపోయింది కూర. కొబ్బరి పాల ములక్కాయ కూర రెడీ అయిందండి. బౌల్లోకి తీసుకుందాం. ములక్కాయ కొబ్బరి పాల కూర రెడీ అండి. ఈ విధంగా మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.